ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్. ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్. మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ గారు. వారితో మాట్లాడదాం. నందకిషోర్ గారు నమస్తే అండి. నందకిషోర్ గారు, కొన్ని దేవాలయాల్లో సూర్యకిరణాలు నేరుగా మూల విరాట్ పైన పడటం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే వీటికి రకరకాల కారణాలు చెప్తారు. ఆర్కిటెక్చర్ అలా ఉంది, అప్పట్లో నిర్మాణాలు అలా చేశారని. అప్పట్లోనే ఇలా నిర్మాణం చేశారా, ఎంత విచిత్రం అని ఆశ్చర్యపోయే వాళ్ళు ఉంటారు. దాన్నే ఉంది, ఇదంతా సైన్సే, ఇందులో పెద్ద గొప్ప విషయం ఏం లేదు అనేవాళ్ళు ఉంటారు. కానీ ఒకసారి కూలంకషంగా మాట్లాడుకుందాము. ఇలా మూల విరాట్ పైన, అలాగే ఆలయ గర్భగుడిలో సూర్యకిరణాలు పడడాన్ని ఎలా చూడాలి, ఆ నిర్మాణాలు కావచ్చు, ఏ బేసిస్ పైన ఇవన్నీ చేశారు, అప్పట్లో ఎలా చేశారు అనేది వివరిస్తారా? ఇది యాక్చువల్గా ఒక సైంటిఫిక్ అనాలిసిస్గా చెప్పాలి అంటే, మన ఋషులు వాళ్ళందరూ ఆ కాలంలో ఉన్న వాస్తు పరిజ్ఞానం ప్రకారం ఎప్పుడు గుళ్ళు కూడా మీకు ఈస్ట్, ఆ తర్వాత వెస్ట్లోనే కట్టేవాళ్ళు. అవునండి. మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ మీకు ఈస్ట్ అండ్ వెస్ట్లోనే డైరెక్షన్లోనే ఉండేవాళ్ళు. ఈ ఈస్ట్లో ఉన్న వాటిల్లో దీంట్లో మన సైంటిఫిక్లో చూసుకుంటే యాక్సియల్ అలైన్మెంట్ అంటారు. ఈ యాక్సియల్ అలైన్మెంట్ ఏంటి అంటే, మీకు గర్భాలయం, మీకు ఏదైతే ఎంట్రన్స్ ఉంటుందో ప్రవేశ ద్వారం నుంచి, ఆలయ ప్రవేశ ద్వారం నుంచి గర్భాలయం దాకా ఒక అలైన్మెంట్ అన్నీ ఒకే విధమైన దీంట్లో పెడతారు. ఒక దారి ఏర్పాటు చేస్తారు. ఆ కోణం ఏదైతే ఉందో ఆ కోణంలోనే ఆ సూర్య బిందువు ఏదైతే పడుతుందో ఆ సూర్య బిందువు అదే కోణంలో ట్రావెల్ చేసి నేరుగా గర్భాలయంలో ఉన్న దేవుడి మీద పోయి పడుతుంది. ఇట్స్ ఎ సైన్స్ అండి. దీంట్లో ఇంకొక రకం కూడా ఉంది. ఆ సూర్యుడి కిరణాలు బిందువు ఆ చిన్న చిన్న కిటికీల అమరిక ఉంటుంది గర్భాలయంలో. ఆ గర్భాలయంలో అమరికల్లో లోపల నుంచి వచ్చిన ఆ బిందువు ఫస్ట్ పడ్డం నంది మీద పడి, ఆ నందిపై పడిన బిందువే మళ్ళీ గర్భాలయంలో పైన వస్తుంది. ఈ వీటిలో మెయిన్ వచ్చి యాక్సియల్ అలైన్మెంట్ అండి. ఈ అలైన్మెంట్ భాగంగా వాళ్ళప్పుడు వచ్చిన ఇంజనీరింగ్ ఏ విధంగా ఉండేది అంటే, అసలు ఈ కాలం మనమైతే చేయలేం. అంతే. ఇప్పుడు మనం గుడి కరెక్ట్గా సన్ రైజ్ పెట్టేది చేయండి అంటే మనం కట్టలేము. గుడి కట్టమంటే కడతాం. కరెక్ట్గా నాకు అదే లాంగ్స్లో, అదే దీంట్లో, ఆ డిగ్రీస్లో, ఆ కోణాల్లోనే కావాలి అంటే మనం చేయలేం. ఆ కాలాల్లో వాళ్ళు ఇది వాడారు. దీంట్లో రెండోది, ఆ సౌరశక్తికి ఉన్న పవర్ఫుల్ చూస్తే అసలు నిజంగా మనకు మైండ్ బ్లోయింగ్ అండి. ఋషులు సోలార్ డిక్లనేషన్ అంటారు దాన్ని. ఈ సోలార్ డిక్లనేషన్ ఏంటంటే, సన్ జనరల్గా 23.5 డిగ్రీస్లో ఇట వంగి ఆయన నడుస్తూ ఉంటాడు. ఆయన పాత్ నిమిషానికి చేంజ్ చేసుకుంటూ పోతుంటాడు. సో ఇదే సన్ను మీరు కానీ చూసినట్లయితే అతను ప్లస్ 23.5 డిగ్రీస్లో కానీ వస్తే దాన్నే మనం ఉత్తరాయణం అంటాం. -23.5 వచ్చినప్పుడు దక్షిణాయనం అవుతుంది. సో వీటిల్లో కూడా ఈక్వినాక్సెస్ అని ఉంటాయి. మీకు ఈక్వినాక్సెస్ డేట్స్ చూస్తే మార్చ్ 2021, ఆ తర్వాత సెప్టెంబర్ 22-23, ఈ డేట్స్లలో ఏమవుద్దంటే సన్ రేస్ మన ఈక్వెటర్ పైన స్ట్రైట్గా పడుద్ది. ఈ డేట్స్లో మీకు సన్ రేస్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా పడతాయి దాని మీద, ఆ ఈక్వేటర్ మీద పడతాయి. ఆ ఈక్వేటర్ మీద పడినప్పుడు ఆ టైంలో నేరుగా మూల విరాట్ పైన పడతాయి. సో ఈ సోలార్ డిక్లనైజేషను, దాంతో సన్ డిక్లనైజేషను, ఈ రెండు ఒకటయ్యి మీకు ఆ కిరణాలను నేరుగా విగ్రహం మీద పడేటట్టు చేస్తాయి. ఆ గుడిలో వాళ్ళు వాడిన ఇంజనీరింగ్ ద్వారా ట్రావెల్ చేసి ఆ గర్భాలయం శివుడి పైన, ఇంకా కొన్ని దగ్గర మొహం పైన కూడా పడుతుంటాయి. దేవుడు కొన్ని గుళ్ళల్లో అయితే మొహం పైన పడతా ఉంటుంది. సో కొన్ని గుళ్ళల్లో నంది మీద పడి ఇక్కడ పడుతుంది అనమాట. దాని వెనకాల ఉన్న యాక్చువల్ సైన్స్ ఇది. దీంతో పాటు ఇంకోటి కూడా అజిమత్ యాంగిల్ అంటారండి. ఈ అజిమత్ యాంగిల్ అంటే సూర్య కోణం ఏ విధంగా ఉంది అని చూస్తారు. సూర్య కోణం బట్టి, అంటే దాని యొక్క సన్ రైజ్ని బట్టి, ఆ కోణాన్ని బట్టి టెంపుల్ నిర్మాణం అనేది జరగద్ది ఆ ప్రదేశాలలో. ఆ లాంగిట్యూడ్లో అది ఏ కోణంలో ఉంది, అది ఎంత కోణంలో కట్టాలి, ఆ కోణంలో పెడితే ఆటోమేటిక్గా అది వచ్చి ఒక గడియ ఉండేసి వెళ్ళిపోద్ది అంతే.
అది మీకేం పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఏమి ఉండదు. ఒక గడియ మాత్రం ఉండేసి కొన్ని గడియలే. కొన్ని గడియలు ఇప్పుడు ఉండేసి అరసవల్లిలో వెళ్ళిపోతాయి. కూడా కొన్ని గడియలే ఉంటుంది. అంతే, కొన్ని గడియలే. కొన్ని ఏ టెంపుల్ అయినా మీకు కొన్ని గడియలు మాత్రం అయోధ్య ఉంటాయి. రామ మందిరంలో కూడా అంతే కదా. డైరెక్ట్గా మీకు అయోధ్య మనకు నార్త్లో మీరు ఏపీలో అండ్ దీంట్లో తీసుకుంటే శివరాత్రికి కార్తీక మాసంలో కాళహస్తిలో కూడా మొహం మీద పడుతుంది ఒక టైంలో. కాళహస్తిలో ఆ తర్వాత మన తిరుమలలోనూ పడతాయి ఒక టైంలో. ఆ తర్వాత లేపాక్షి, సింహాచలంలోను, వీటన్ని ప్లేసుల్లో కూడా ఒకసారి అలా టచ్ చేసి అలా వెళ్ళిపోతాయి. ఆ సౌత్లో చూసేసరికి బృహదేశ్వర ఆలయంలో, ఆ తర్వాత మీనాక్షి అమ్మవారు, మదురైలో ఉన్న మీనాక్షి అమ్మవారు, చిదంబరం, రామేశ్వరంలో కూడా, ఇంకా మన ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అరసివల్లి. సో ఈ 4 దీనివల్ల అప్పుడులో ఉన్న మన ఇంజనీరింగు, మన ఏన్షియంట్ వేదిక్ సైన్స్లో నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు సేజెస్ జియోమాగ్నెటిక్ ప్లేసెస్తో పాటు ఈ ప్లేసులు కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ప్లేస్లో నిర్మాణం చేశారు. ఆ నిర్మాణం భద్రాచలంలో కూడా మీకు డైరెక్ట్గా రాముల వాళ్ళ ఫేస్ మీద పడుద్ది. ఎలా పడతాయంటే ఆ కోణం, వాళ్ళు కట్టిన కోణం, వాళ్ళు ఆ కిటికీల ద్వారా ఆ ప్రసారం జరిగే మార్గం, ఇవన్నీ కూడా అసలు హ్యాట్స్ ఆఫ్ అండి మన టెంపుల్స్కి. రెండో దీంట్లో మీరు చూసినట్లయితే ఇంకొక టెంపుల్ బృహదీశ్వర టెంపుల్ గురించి మాట్లాడితే తంజావూరులో ఆశ్చర్యకరమైన విషయం. మన వాళ్ళు ఏదో మూఢనమ్మకం, మన శాస్త్రం ఒక మూఢనమ్మకం, మతం ఒక మూఢనమ్మకం అంటుంటారు. యాక్చువల్గా తంజావూరు టెంపుల్ మీరు కానీ చూస్తే ఎంత పెద్ద టెంపుల్ అంటే అంత పెద్ద టెంపుల్. అది 216 అడుగుల గోపురం. అది 216 అడుగుల గోపురం పైన 60 టన్నులు మళ్ళీ ఒక రాయి పెడతారండి, సింగిల్ స్టోన్. ఆ కాలాల్లో ఏ ఇంజనీరింగ్ ఉంది చెప్పండి మీకు? అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ ఏది ఉంది? ఆ రాయి తేవడానికి 6 కిలోమీటర్లు రోప్ వే వేస్తారు వాళ్ళు. ఆ రోప్ వేలో తీసుకొని వస్తారు ఆ రాయిని. రోప్ వే 1000 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం. 1000 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ గురించి అసలు ఎక్కడ? సో ఇప్పుడు చెప్పండి, మన సనాతన పురాతనమైన దాంట్లో సైన్స్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది. మీరు ఈరోజు మాట్లాడే ప్రతి ఒక్క ఫిలాసఫీ, టెక్నాలజీ అన్నీ ఆ కాలాల్లో వాళ్ళు వాడి మనకు చూపించింది. సో అందుకే అక్కడ కూడా మీకు తంజావూరులో చూస్తే బృహదేశ్వర ఆలయంలో మధ్యాహ్నం నుంచి నీడ పడదు. మీకు నీడ ఎక్కడ కనిపిదు. ఆ గుడి దేవాలయం నీడ మధ్యాహ్నం 12 గంటలకి మీరు చూడాలన్నా చూడలేరు. ఆ ఇంజనీరింగ్, ఆ సూర్య కోణం, ఆ కోణంలో కట్టారు. ఎంత ఆలోచించి అవి ఎంత రోజుల పాటు దానికి ఒక స్కెచ్ వేసి చేసి ఉంటారు అనేది ప్లానింగ్. 216 అడుగుల దీనిపైన దాదాపుగా మీకు ఒక 60 టన్నులు తిప్పి ఒక గోపురం పెట్టారు అంటే ఎలా పెట్టారు? అసలు మళ్ళీ ఆ రాజగోపురాలు అన్నీ కూడా ఎంత పెద్ద పెద్ద ఆకారాలు. శ్రీరంగం ఇట్లా మొత్తం నింటారు, ఇలా పడుకుని చూసినా కూడా చివరి భాగం చూడలేము. శ్రీరంగం, వీటికి అన్నిటికీ కూడా అందుకే అండి టెక్నికల్ రీజన్స్, లాజికల్ అనాలిసిస్. కానీ నిజంగా లాజికల్గా అనాలిసిస్ చేసే వాళ్ళకి చెప్తున్నాం, దీన్ని మనం నిజంగా డీకోడ్ చేయగలమా? దేన్ని చేయలేం. శాస్త్రాన్ని మనం శాస్త్రీయంలో శాస్త్రీయత చూడడం మానుకోవాలి. మనం నాణ్యత, శాస్త్రీయత రెండు మానుకుంటే అసలు కొన్ని ఇలాంటి టెంపుల్స్ చూసినప్పుడు, ఇలాంటి మెకానిజం, టెంపుల్ యొక్క మెకానిజం తెలిసినప్పుడు అసలు మనం మాట్లాడలేము. మనం మాట్లాడడానికి కూడా ఎక్కడ అవకాశం ఉండదు. బట్ చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి మీకైతే. ఇంకా నెక్స్ట్ డ్రీమ్ ఏంటి, ఏం చేద్దామని గోల్? సో మా విజన్ యాక్చువల్గా మేము స్టార్ట్ చేసిన అభ్యుదయ ఈ థింక్ ట్యాంక్ ఫౌండేషన్ ఏదో ఉందో, మాకు యాక్చువల్గా 3 మిషన్స్తో స్టార్ట్ చేసామండి. ఒకటి వచ్చి మనకు ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెంపుల్స్, ఆ 1,00,000 గుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి చూపించడం అనేది డాక్యుమెంటరీ చేసి. సో రెండోది గ్లోరిఫికేషన్ ఆఫ్ టెంపుల్స్. మన ఆలయాలు ఎవరో వస్తారు, ఎప్పుడో వస్తారు, ఏదో చేస్తారని వేచి ఉండకుండా మన ఆలయాలు మనమే చేసుకునే విధంగా ప్రతిరోజు ప్రతి హిందువు ₹1 డొనేట్ చేస్తే మన ఆలయాలు మనం బాగు చేసుకుంటాం. సో దీనికి కావాల్సిన ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి కూడా, చంద్రబాబు నాయుడు గారికి మేము వినతి పత్రం కూడా ఇచ్చాము. సో మేము అంతటితో ఆగకుండా నెక్స్ట్ మంత్లో ప్రధానమంత్రి గారిని కలవబోతున్నాము. ప్రధానమంత్రి గారిని కలవబోయినప్పుడు కూడా మాకు ఈ ఫార్ములా ఆయనకి చెప్పి వాళ్ళ కొలాబరేషన్తో మాకు చేయాలనేది మా సంకల్పం. దీంట్లో భాగంగా మేమందరం అనుకున్నది, మేము మిషన్ స్టార్ట్ చేయడానికి కనీసం మేము చనిపోయే లోపల 1,00,000 గుళ్ళನ್ನು బాగు చేయగలిగితే చాలు. అందుకే మా మిషన్ టైటిల్ మేమేం పెట్టుకున్నామంటే 1,00,000 గుడుల లక్ష్య సాధనలో. 1,00,000 గుడుల లక్ష్య సాధనలో
సో ఈ గ్లోరిఫికేషన్ ఆఫ్ టెంపుల్స్ చేయాలనేది. మూడో దగ్గరికి వచ్చేసరికి ప్రొటెక్షన్ ఆఫ్ టెంపుల్స్. ఈ ఒక్కొక్క టెంపుల్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలా, ఎందుకు అంటే ఇప్పుడున్న వాటిల్లో అత్యంత రిచెస్ట్ డిపార్ట్మెంట్ ఏదన్నా ఉంది అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్. సో వీటికి ఉన్న వ్యవస్థ కానీ వీటికన్నిటికీ చాలా రిచెస్ట్ అండి. ఒక్కొక్క టెంపుల్కి ఉన్న గుడి మాన్యాలు ఈరోజు వాటి ప్రాపర్టీస్ వాటికి కానీ వదిలేస్తే నెక్స్ట్ 10 జనరేషన్స్కి కూడా నెక్స్ట్ 100 ఇయర్స్కి కూడా మనం ఎవరు కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. దాని డబ్బులు అదే మేనేజ్ చేసుకుంటూ పోతుంటుంది. అలాంటి దేవాలయ వ్యవస్థను ఆస్తుల్ని రక్షించడానికి మేము ఒక 4-5 ప్లాన్స్ రాసి సార్కి పెట్టాలనేది మా ఇది. ఆ 4-5 దాంట్లో భాగంగా ప్రతి ఒక్క స్టేట్లో ఎండోమెంట్ ప్రొటెక్షన్ బోర్డ్ అనేది ఒకటి రావాలండి. ప్రతి ఒక్క దాంట్లో బోర్డ్. సో ఆర్ సెల్, ఎండోమెంట్ ప్రొటెక్షన్ సెల్, ఈపీసీ. దీంట్లో రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటారు. దీంట్లో సిబ్బంది టోటల్గా 5,000 నుంచి 6,000 మంది కావాలి. సో వీళ్ళు ఏం చేయాలి అంటే ఎవరెవరైతే కబ్జాకు గురై 90% మన టెంపుల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా కబ్జాలో ఉన్నాయి ఈరోజు. సో అవి హై వాల్యూ ప్రాపర్టీస్ అయ్యాయి. ఈరోజు మీరు చూసినట్టయితే అది ఒక్కొక్క ఎకరా ₹1 కోటి నుంచి 100 కోట్లు అయినవి కూడా ఉన్నాయి. ఇది ఆ గుడికి సంబంధించిన ఆస్తులు. సో వాళ్ళని నైట్ మనం ఖాళీ చేసి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఎవరు ఒప్పుకోరు. సో దీనికి మనం ఏం చేసామంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎండోమెంట్ ల్యాండ్స్ అని ఒకటి పెట్టాము. ఈ రెగ్యులరైజేషన్లో భాగంగా మన మున్సిపల్ ట్యాక్స్ ఎలా పే చేస్తారో ఒక ఎండోమెంట్ కూడా ఒక ట్యాక్స్ పే చేసి వాడు ఎంజాయ్ చేసినందుకు గాను ఆ భూమికి రావాల్సిన రెవెన్యూని ఒక ట్యాక్స్ రూపంలో రెగ్యులరైజ్ చేసుకొని కట్టుకుంటూ ఉండడం. సో ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ మీద రెవెన్యూ మాత్రం మిగతా వాళ్ళకి పోకుండా ఆ గుడికే చెందేటట్టు. సో దాంట్లో భాగంగా మనకు 1940 బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పటి నుంచి కూడా మనకు ఒక 1940 ఒక యాక్ట్ ఉందండి, నేషనల్ ఇంట్రెస్ట్. సో దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల్ని, దేవాలయాలకు సంబంధించిన, ఎందుకంటే మనకు ఆ కాలాల్లో మన దేవాలయాల పైన మసీదులు వచ్చేసాయి. మీరు కాశీలో బాబరీ మసీద్ కానీ ఇలాంటివి కానీ చూస్తే మసీదులు వచ్చేసాయి మనం కూలగొట్టి మరి. ఆ టైంలో నేషనల్ ఇంట్రెస్ట్ అనే ఒక పదంతో ఒక యాక్ట్ తెచ్చారండి. కానీ దురదృష్టవశాత్తు అవి ఇప్పుడు యాక్టివ్లో లేవు. ఈ నేషనల్ ఇంట్రెస్ట్ అనే యాక్ట్ని మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఎవరైనా సరే ఈ భూములను తాకాలన్నా, కబ్జా చేయాలన్నా, వాటితో ఏం చేయాలన్నా విత్ స్టేట్ రికమెండేషన్తో ఆటోమేటిక్గా సెంట్రల్ నుంచి ఈడీ, సిబిఐ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. అప్పుడు భద్రత కూడా చాలా పటిష్టంగా ఉంటుందండి. ఎవ్వరు ఎక్కడ లూప్స్ అనేవి ఉండవు. సో దీని తర్వాత ఒక ప్రత్యేకమైన కోర్టులు, ప్రత్యేకమైన ఒక వ్యవస్థ కానీ పెట్టగలిగితే ఈ దేవాలయాలు మనం కాపాడుకోవచ్చు. వాటి ప్రాపర్టీస్ని కాపాడచ్చు. ఆ రెవెన్యూతో ఒక పెద్ద దేవాలయం ఉందనుకోండి, ఇప్పుడు తిరుమల ఉంది. జనరల్గా తిరుమలలో వచ్చే ఇన్కము అందరికీ తెలియసుకోవాల్సింది ఏంటంటే ఇంతకు మునుపు 108 దివ్యక్షేత్రాలని ఉంటాయి. ఈ 108 దివ్యక్షేత్రాలకి ప్రతి నెల తిరుమల దగ్గర నుంచే డబ్బులు పోవాలి. సో ఇంత మునుపు గవర్నమెంట్లో అది 10 నుంచి 15 లక్షల దాకా ఉండేది ప్రతి నెల ఆ గుడికి, 10 నుంచి 15. సో అది ఇప్పుడు మేము కొన్ని దివ్యక్షేత్రాల్లో కనుక్కుంటే అది రావడం లేదండి అన్నారు, అది యాక్టివ్లో లేదు అన్నారు. ఈ విధంగా ఏదైతే పెద్ద దేవాలయాలు ఉన్నాయో ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న దేవాలయాలన్నిటిని అవి కాపాడుకుంటాయి. ఇప్పుడు ప్రతి నెల ఒక దివ్యక్షేత్రానికి ఒక 15 లక్షలు డబ్బులు పోతున్నాయంటే అక్కడ దీపధూప కైంకర్యాలకి వాళ్ళకి అందరికీ ఆ డబ్బులు పనికొస్తాయి, మిగతా వాళ్ళతో సంబంధం లేకుండా ఉపయోగపడతాయి. సో ఈ విధంగా ఒక పెద్ద పెద్ద టెంపుల్స్కి వాటి ప్రాపర్టీస్, వాటి రెవెన్యూ వదిలితే చిన్న చిన్న గుళ్ళు అనేవి బాగుపడిపోతాయి. సో ఈ విధంగా మేము 3 ప్లాన్స్ చేసామండి. ఈ ప్లాన్స్లో భాగంగా ఒక్కసారి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత మేము ఈ 1 హిందూ 1 డే 1 రూపీ 1 టెంపుల్ అనే మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ట్రై చేస్తాం. చాలా మంచి కాన్సెప్ట్. అంటే డిజైనింగ్ బాగుంది, ఇంప్లిమెంటేషన్లోనే ఉంటుంది. మనకి చాలా వరకు ఏంటంటే ఆలోచనలు వస్తాయి, అవి అమలుపరిచే విధానము, దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు చెప్పినప్పుడు వినడానికి చాలా బాగుంది. త్వరలోనే అది ఇంప్లిమెంట్ అవ్వాలి, మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందుకే గారు, మీ టీం అందరికి కూడా బెస్ట్ విషెస్ నా తరఫు నుంచి. బట్ కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్తో మనం ముందుకు వెళ్దామండి, ఎందుకంటే ఇంకా చాలా దేవాలయాల గురించి మీకు మన ఇప్పుడు డిసీజ్కి సంబంధించినవే మనం దాదాపు 108 టెంపుల్స్ ఉన్నాయండి మన సౌత్లో. ఇప్పుడు చాలా నార్మల్ కొన్నే మాట్లాడాము, బట్ వాటన్నిటి కూడా విపులంగా, అండ్ నేను కూడా వాటికి ఇంకా ప్రేక్షకులకి దగ్గర అయ్యే విధంగా అక్కడికి వెళ్ళి కూడా చేసే అవకాశం ఆ దేవుడినే అడుగుదాం. ఆ ఎనర్జీ ఇస్తుంది మనకి అది ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. నమస్తే.